నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. ఇంకా వెళ్తూ ఉంటే దారిలో అయితే నేనైతే ఈ వీడియో తీశాను. అసలు ఎంత బాగుందో చూడండి. అంత వాతావరణం మంచిగా పచ్చగా. నా వీడియోలో అయితే ఇంత పచ్చగా అయితే ఎప్పుడు కూడా అవుపడలేదు. ఎందుకంటే మా ఇంట్లో అసలు చెట్లే ఉండవు. కానీ ఇంకా మేము వస్తుంటే మాత్రం అన్నీ పచ్చడి చెట్లు, పొలాలు అవన్నీ అయితే బాగున్నాయి. ఇంకా అట్లా దూరంగా అవుపించే గుట్టలన్నీ మా ఊరు దగ్గర ఉండేవన్నమాట. మా పాప అయితే మమ్మీ చూడు మన ఊరు ఇక్కడి నుంచి కూడా అవుపిస్తుంది అనేసి అయితే చెప్పింది. అందుకనే బాగుందనేసి వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా మేమైతే వస్తేప్పుడైతే మంచిగా త్వరగానే వచ్చాము. కానీ ఇంకా మా ఊరికి వెళ్ళే దారిలో మాత్రం ఆటోలు అనేవి ఏం దొరకక ఇంకా అక్కడైతే కొద్దిసేపు కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా లిఫ్ట్లు అడుక్కొని పోవాలంటే మా నలుగురికి ఎవరిస్తారు లిఫ్ట్లు అనేసి మా పిల్లల్ని ఇద్దరిని పోరి షాప్ దగ్గర దిగుర్రా, అమ్మమ్మకు ఫోన్ చేస్తా వస్తుంది అంటే వాళ్ళేమో భయపడుతురు ఎవరైనా ఎత్తుకెళ్తారనేసి. ఇంకా ఎట్లా వెళ్ళాలో అర్థం కాక కొద్దిసేపు అయితే అలానే కూర్చున్నా, మంచిగా చల్లటి గాలి వస్తుందని. ఏ మాటకు ఆ మాట అండి. అసలు ఇంట్లో ఫ్యాన్ గాలి కింద కూర్చొని ఒకేసారి బయటికి వెళ్తే మాత్రం ఎంత హాయిగా ఉందంటే ఈ పచ్చటి చెట్లకి గాలికి. మేము ఇంకా యాప్ చెట్టు కింద కూర్చున్నాం, చాలా చల్లగా ఉంది. అసలు మా ఊర్లో అయితే ఇట్లా బయటికి వెళ్ళే ఆప్షన్ ఉండదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము. కానీ ఇంకా అనుకోకుండా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, అందుకనే అలా ఉంది. మా వారైతే పనికి వెళ్ళారండి, ఇంకా మేమే అయితే వెళ్ళాము. ఇంకా అక్క కూడా అక్కడ ఉంది, అయితే అమ్మకాడికి తీసుకుపోతారా అని తీసుకొని అయితే వెళ్తుంది. ఇంకా మా అమ్మ అయితే పనికైతే వెళ్ళిందండి, పత్తి చేల్లో గడ్డి వీకడానికి. వీళ్ళైతే మాకు మా పొలంలో గడ్డి వీకడానికి అయితే వచ్చిరంట. ఇంకా బదులు లెక్కన మళ్ళీ వాళ్ళది కూడా పీకడానికైతే అమ్మ అయితే ఇట్లా పత్తి చేల్లో గడ్డి వీకడానికైతే వెళ్ళింది. అసలు ఈ చేల్లో గడ్డే లేదు, మొత్తం చిన్న చిన్న మొలకలే ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు వర్షం పడితే మళ్ళీ అది పెద్దగా అయిద్దనేసి చిన్నగా ఉన్నప్పుడే వాటిని అయితే మంచిగా తవ్వేస్తున్నారు. ఇంకా ఒక నాయనమ్మ కూడా వచ్చింది, మా ఇంటి పక్కన నాయనమ్మ. ఇంకా మా పిల్లలకైతే అసలు ఫస్ట్ టైం ఇట్లా పొలాల్లో అడుగు పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం. నాకైతే ఏ పొలం లేదు కదా, అమ్మ వాళ్ళకైతే ఉంది పొలం, కానీ చాలా దూరం ఉంటుంది మా పొలం. ఎప్పుడు కూడా నేనైతే నా పెళ్ళైన కాంచి ఒక్కసారేమో వెళ్ళానంతే. ఒక 10 సంవత్సరాల నుంచి అసలు ఇంకా ఎన్నడూ కూడా మా పొలంలోకి అయితే పోలేదు. అక్క అయితే సంవత్సరానికి ఒక 2-3 టైమ్స్ అన్నా వెళ్తూ ఉండేది. ఇంకా ఈసారి మాత్రం మా అక్క కొంచెం తెలివిగా ఆలోచించి మా పొలంలో ఒక మడి ఉత్తిగానే వదిలిపెడుతూ ఉంటారు. ఇంకా ఈసారి అయితే బంతి చెట్లు అలాగే ఆకుకూరలు అవన్నీ వేద్దామనేసి అయితే అక్క ఆలోచించి ఇంకా ఆమె స్కూల్లో పని చూసుకుంటూనే పొలం దగ్గరికి వెళ్ళి విత్తనాలు అయితే తీసుకెళ్ళి అమ్మ అక్క కలిసి కొంచెం మిరపనారు, కొంచెం బంతి చెట్లు, అలాగే కూరగాయ చెట్లు, ఇంకా పాలకూర, గోంగూర ఇట్లా ఇవన్నీ చల్లిందంట. మా అక్క అదృష్టం ఏందో ఏమో కానీ అవి చల్లిన ఒక 5 డేస్ నుంచి అసలు వర్షమే పడతలేదు. మా బావ అయితే నిన్న ఫోన్ చేసి ఎన్ని రోజులకి మేము వేసిన పొలంలో అయితే గోంగూర ఒక్కటి మొలిచిందిరా అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యి అయితే చెప్పాడు. ఇంకా చూడండి, మాకైతే వీడియోలో పిచ్చి, ఫోటోలు పిచ్చి అంటే చాలా. ఇంకా మా పొట్టి అయితే ఈ పొలంలో మంచిగానే నడుస్తూ ఉన్నాడు. ఇంకా నేను కూడా కొద్దిసేపు అయితే మా అక్క ఉండి నువ్వు చాలా సంవత్సరాలు కదా ఇట్లా రాక, ఒకసారి మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది చెయ్యి అనేసి అయితే అంటే వచ్చిన పనేగా, కాకపోతే పెళ్ళైనాక ఎప్పుడు వెళ్ళలేదు. కానీ అంతలోనే మనం నేర్చుకున్న పని అయితే మర్చిపోం కదా అండి. అందుకనే నేనైతే ఇంకా కొద్దిసేపు అయితే ఆ నాయనమ్మని నిల్చోబెట్టి ఆమె చేసే పని అయితే నేనైతే చేస్తున్నాను. ఇంకా ఇక్కడ మా పొట్టోడైతే మంచిగా మట్టితోడైతే ఆడుకుంటున్నాడు. ఇంకా మా పిల్లలకైతే ఫుల్ ఆనందంగా ఉంది, ఇంత పెద్ద ప్లేస్ ఒకేసారి చూడగానే. వాళ్ళైతే మంచిగా ఉరుకులు పెట్టుకుంటూ పొలాలలో భలేగా ఆడుకున్నారు. ఒకప్పుడైతే మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ అమ్మమ్మ వాళ్ళకైతే అప్పుడు పనికైతే వచ్చేది. మా పెళ్ళి కాక ముందుకైతే మేము సండేలు, హాలిడేసు, అప్పుడప్పుడు స్కూల్ డుమ్మాలు కొట్టి కూడా ఇట్లా ఈ పనికైతే వచ్చేస్తుండేది. అప్పుడైతే 100 రూపీస్ ఉండేది కూలీ, ఇప్పుడైతే 300-315 అంట. ఇక్కడనే అసలు ప్రశాంతంగా ఉందండి, మంచిగా ఎండ కొడుతుంది, అందులోనే గాలి కూడా బాగా వీస్తుంది. అసలు ఇంట్లో మిషన్ కుట్టే బదులు ఇలాంటి పనులు చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇంకా మా పాప చూడండి, మాకు చాలా రోజుల తర్వాతకి ఇది సర్కార్ కాయ అయితే దొరికిందండి, సర్కార్ చెట్టు కాయ.
ఇంకా మా పాపని ఇదేం చెట్టుకు కాస్తుందో అడిగితే ఆమెకైతే అస్సలే తెలుస్తలేదు. ఇంకా చెప్పు అని ఎంత అడిగినా కానీ చెప్పకుండా వేప చెట్టుకు కాస్తుందని అయితే చెప్పింది మా పాప. వేప చెట్టుకి ఏం కాయలు కాస్తాయో కూడా తెలియదు. ఇది మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. ఇది చెట్టుకి కాస్తుంది అబ్బా. అమ్మమ్మ ఇంటికాడ ఒక చెట్టు ఉంది పెద్ద, అమ్మమ్మ ఇంటికాడ ఉంది చీవిచింత కాయల చెట్టు. ఇది ఉంది. అయ్యో ఇరగొట్టింది చిన్న. ఇంకా అక్క అయితే నేను ఇంటికైతే వెళ్తాను రా, పిల్లల్ని వదిలేసి వచ్చాను, ఇంకా మీ రోజు ఇక్కడనే ఉండండి, నేను ఒకసారి అయితే ఇంటికి వెళ్ళాలనేసి అంటే మా పాప మాత్రం మీరు ఉన్నారనే నేను వచ్చాను పెద్ద మమ్మీ, నేను ఉండాలనేసి ఫుల్గా అయితే ఏడుస్తుంది. ఇంకా మా ఊళ్ళో అయితే కేసీఆర్ ఉన్నప్పుడు సాగర్ నీళ్ళ నల్ల అయితే వేశారు. ఇంకా ఇక్కడ తాగడానికి అయితే ఇదే వాటర్ అయితే తాగుతూ ఉంటారు. ఇంకా చిన్నోడైతే వానికి జ్వరం ఉన్నా కానీ మంచిగా అమ్మమ్మ పనికి పోయిందనేసి నీళ్ళు అయితే పడుతున్నాడు వాడు. ఇంకా మా పాప మాత్రం అక్కనైతే అస్సలే వదిలిపెట్టట్లేదు. ఇంకా అమ్మ కూడా వచ్చింది అంతలోనే పనికి పోయి. ఇంకా థమ్స్అప్ తెస్తాను తాగన్న ఊరనేసి అమ్మ అయితే థమ్స్అప్ తెప్పించింది. ఇంకా మా అక్క ఏమో నేను నిన్ను కూడా తీసుకెళ్తా, నువ్వైతే ఏడవకు పోదాం గణేష్ అని అంటుంది. నేనేమో ఆమెకు జ్వరం వచ్చింది వద్దనేమో నేను, కానీ ఆమెమో ఆమెను పట్టుకొని అసలు వదలట్లేదు. ఇంకా మా అక్క ఈ పొలం పనులు చేయబట్టి ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడల్లా మంచిగా అయితే పొలం కాడికి తిరుగుతూ ఉంది. మా బావ అయితే అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉన్నాడు. ఇంకా మా చిన్నోనికి అయితే థమ్స్అప్ అంటే చాలా ఇష్టం అండి, కానీ వాడు ఆ థమ్స్అప్ దాగే నాకు లక్షలు అప్పు చేసిండు. కానీ వాడికి థమ్స్అప్ పిచ్చితోటి మా అమ్మమ్మ నాకు పోస్తలేదని చూస్తూ ఉన్నాడు. ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి. ఇంకా మా ఇంకా ఇంకా నేనైతే ఎమ్మటే తీసుకురండి, మళ్ళీ మేము ఎమ్మటే వెళ్ళిపోవాలి, స్కూల్ ఉంది పిల్లలకు అనేసి చెప్పాను. ఇంకా అక్క వాళ్ళైతే వెళ్ళిపోయారండి. మా అమ్మ అయితే బయట దాకా వెళ్ళొస్తా అనేసి అయితే పంపిస్తుంది. మా అమ్మ ఎప్పుడైనా మేము వెళ్తుంటే రోడ్డు దాకా అయితే వచ్చి పంపిస్తూ ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.